ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ఆడెపు అనూష అనేటువంటి ఒక యువతి తను ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అసలు ఎందుకు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? ఈ వయసులో మంచిగా చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ ఒక అయ్య చేతిలో పెట్టి వాళ్ళకు సంతోషంగా ఉంటే చూద్దామని ఆ తల్లిదండ్రులు ఆశలు ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలు మధ్యలోనే కళ్ళలుగా మారుతున్నటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లల యొక్క సంతోషాలని చూద్దామనుకుంటున్నటువంటి తల్లిదండ్రులకు ఇక్కడ ఒక వెతలే మిగులుతున్నటువంటి పరిస్థితి. ఆ భవిష్యత్తులో కూడా ఉద్ధరిస్తారనుకున్నటువంటి పిల్లలు కూడా విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబాల్లో తీవ్రని విషాదం నెలకొంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆడెపు అనూష తను బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఆడెపు అనూష తన స్మృతులను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధపడుతున్నారు, కలత చెందుతున్నారు. ఇక్కడ ఈ ఇంట్లో మరొక విషాదం ఏంటంటే 5 సంవత్సరాల వ్యవధిలోనే ముగ్గురు కొంత చెప్దాం అది 5 సంవత్సరాల వ్యవధిలోనే ముగ్గురు విగత జీవులుగా మారడము, ఒక్కొక్క కారణంతో అనారోగ్య కారణాలతో ఒకరు, మిగిలిన కరోనా సమయంలో ఒకరు, ఆ తర్వాత ఏ కారణం లేకుండా తను మాత్రమే తన మానసిక స్థితి, ఎందుకంటే ఒక అబ్బాయిని ప్రేమించినటువంటి ఒక విషయాన్ని చూసి తట్టుకోలేక ఈ తను కూడా బలవన్మరణానికి పాల్పడడం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది అకారణంగానే తనువు చాలించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆడెపు అనూష ఆ స్మృతులను తలుచుకుంటూ వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. వారు చెప్తున్నారు, వారి మధుర స్మృతులు, ఎన్నో జ్ఞాపకాలు వాళ్ళలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మధ్యలో లేకపోవడం వల్ల ఎంతటి ఆవేదన, దుఃఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. కానీ తను మాత్రం ఇక్కడ విగత జీవురాలుగా మారిన తర్వాత ఇంత ఇబ్బందికర వాతావరణాన్ని విషాదంలో ముంచుతుందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు అనుకోలేదు. ఒకసారి వాళ్ళ బంధువులతోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటారు, వారికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ కారణం చేత ఆడెపు అనూష తను విగత జీవురాలుగా మారిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికీ కుటుంబ సభ్యులు కూడా చాలా మంచి వాతావరణంలో ఉందామనుకున్నారు. ఎందుకంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించి ఒక మంచి అయ్య చేతులు పెట్టి సుఖంగా గడుపుదామని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలే అలుముకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ బాధితురాలి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాము. ఇప్పటి వరకు ఎందుకు ఏం జరిగిందనేటువంటి విషయం కూడా చూడొచ్చు. అందరితో సజావుగానే సాఫీగానే ఉన్నటువంటి తను మాత్రం ఒక్కసారిగా కారణాలు ఏందో తెలియదు. కానీ ఇదే ఇంట్లో తను ఉరేసుకొని తను చనిపోవడాన్ని కూడా అక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. ఒక్కసారి వారి బంధువులతోని మనం మాట్లాడదాం, అక్కడ ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం అనూష ఉంటున్నటువంటి ఇంట్లో ఉన్నాం. ఒకసారి ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వివరాలు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న దాని ప్రకారం కూడా ఒక్కసారి ఇక్కడ అంటే సూసైడ్ చేసుకోవడానికి, బలవన్మరణానికి పాల్పడడానికి కూడా కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు నమ్మలేని విధంగా తను ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతాల్లోనే తను హ్యాంగింగ్ చేసుకుంది. ఇక్కడే చీర దానికి కట్టేసి అక్కడి నుండి ఇక్కడ వేలాడుతూ ఇక్కడే తను చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, ఇంట్లో వంట చేస్తుందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ విషయం తెలిసి చూసేసరికి తను ఒక్కసారి ఆ కాళ్ళు చూసి ఇట్లా వేలాడేసరికి ఏందన్నటువంటి ఒక బాధతో ఒకసారి చూసేసరికి అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, వాళ్ళ మదర్తో మనం మాట్లాడదాం ఏం జరిగిందనేది. ఒక్కసారి బాధితులు కూడా ఇంత సంఘటన జరగడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి అనూష తల్లి మనతో ఉంది. అమ్మ, ఏం జరిగిందమ్మా అసలు? మీకున్నటువంటి సమాచారం ప్రకారం తను ఎందుకు ఇట్లా ఇది చదువుకుంటుంది? ఆమె డిగ్రీ చదివింది. అబ్బాయి కూడా నేను లవ్ చేసిన అన్నది. సరే అని మేము కూడా ఇంట్లో వాళ్ళం ఒప్పుకున్న తర్వాత 2 నెలల కింద తెలిసింది అబ్బాయి వేరే అమ్మాయి మర్డర్ కేసులో ఇరికిందని. ఇంకో అమ్మాయిని ఆ కేసులో ఇరుక్కుపోయి తట్టుకోలేక మా కూతురు అట్లా అయిపోయింది. అంతే. మాకు కూడా కొన్ని చెప్పుకోలే ఆమె లోపల. మేము కూడా చాలా వరకు చెప్పినాం, ఆమెకు చెప్పినాం, మేము పెళ్లి చేస్తామని కూడా ఒప్పుకున్నాం. ఆ అబ్బాయిది ఎప్పుడైతే మాకు తెలిసిందో అప్పటి నుంచి ఆమె జీర్ణించుకోలేకపోయింది. నన్ను మోసం చేసిండని తెలిసి తనలో తానే కుమిలిపోయింది. మాకు చెప్పుకోలేక మమ్మల్ని నమ్మించి మా ఇంట్లో ఇంతమంది ఉండగా కూడా మాకు తెలియకుండా ఆ ప్రయత్నం చేసింది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నామా? అంటే స్కూలింగా లేకుంటే కాలేజా లేకపోతే ఎక్కడ వీళ్ళ? మాకు తెలిసి 1.5 సంవత్సరం అయింది. ఒప్పుకున్నాం కూడా, సంవత్సరం కిందనే ఒప్పుకున్నాం మేము. తెలియదు. అనుషకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 21 పడ్డాయి, నెల అయింది అంతే. 20 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అనుష ఎంతవరకు చదువుకుంది? డిగ్రీ చేసింది. ఏం చేస్తుంది ఇప్పుడు? జాబ్ చేస్తాము హన్మకొండలో. అది
అందులో చేస్తుంది 5 నెలలు అవుతాను చేయబట్టి. ఇక జాబ్ చేసుకుంటాను కదా మంచిగానే ఉంటుంది వచ్చి మేము కూడా అనుకున్నాం. ఇక ఆ అబ్బాయి విషయం ఎప్పుడైతే తెలిసిందో లోపలనే కుమిలిపోయింది. మాకు కొన్ని చెప్పలేకపోయింది మాతో అంతే. మరి ఈ అబ్బాయి ఎట్లా పరిచయం అమ్మా ఈయనకి మీకు? కాలేజీలో పరిచయం అయ్యారు. ఇక మేము డిగ్రీ అవుతుంటే పెళ్లి సంబంధాలు చూస్తా అంటేనే ఇక వద్దు వద్దంటే ఏమైందమ్మా అంటే చెప్పింది. మేము కూడా ఇక మా కులమే కాబట్టి మేము కూడా ఒప్పుకున్నాం, చేస్తామని ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక కూడా వాళ్ళతో కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వచ్చిర్రు, మాట్లాడారు. మాకు టైం కావాలని కూడా అడిగారు 1 సంవత్సరం. అట్లనే ఒప్పుకున్నాం మేము కూడా. ఇంతలో ఆ అబ్బాయి విషయం తెలిసింది, వేరే అమ్మాయి ఇట్లా చనిపోయింది అబ్బాయి వల్ల, ఆ కేసులో ఆయన ఇరుక్కుపోయిండని. అబ్బాయి పేరు ఏం పేరమ్మా? పవన్. ఓకే. అమ్మాయి పేరు చనిపోయిన అమ్మాయి పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇక మాకు వాళ్ళ గురించి తెలియదు. ఇట్లా సంగతి అని తెలిసింది. తెలిసినాకనే ఇక అమ్మాయి లోపల నన్ను మోసం చేసిండు అన్నది ఆమెకు బాగా తట్టిపోయింది. మేము కూడా చాలా చెప్పినా ఆమె వినలేదు. అది భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఓకే. ఇప్పుడు ఈ విషయం మీకు ఎట్లా తెలిసిందమ్మా? ఆమె వేరే అబ్బాయిని కూడా ప్రేమించింది అమ్మాయిని? మా పాపే అన్నది కేసులో ఇరుక్కున్నాడని తెలిసింది. 2 నెలలు అవుతుంది మాకు తెలిసి. ఏ వద్దు అలాంటి అబ్బాయి ఒక అమ్మాయిని ప్రాణం పోయింది కాబట్టి అని మోసం చేసిండు కాబట్టి నువ్వు అబ్బాయిని మర్చిపో అమ్మ అని మేము కూడా చాలా చెప్పినాం. జాబ్ చేసుకో చదువుకో అని కూడా చెప్పినాం. అన్నది మమ్మల్ని నమ్మించింది. ఏం చేయలేదు. ఆమె ఎంత బాధపడ్డదో లోపల ఆమె కుమిలిపోయింది. మాకు చెప్పుకోలేకపోయింది. ఇప్పుడు అబ్బాయికి సంబంధించి తను ఎక్కడ అమ్మా పవంది? కాశీబుగ్గ అంతే తెలుసు. ఏం చేస్తాడు అబ్బాయి? ఏం చదువుకుంటాను అంతే. ఆయన ఏం లేదు చదువుకో, ఇద్దరు సేమ్ క్లాస్ కదా చదువుకుంటాను. ఇప్పుడు ఆయన ఉండడం ఎక్కడ ఉంటున్నాడు? ఆయన హైదరాబాద్లోనా ఇక్కడ? ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. ఇప్పుడు ఏ కేసు విషయాల్లో ఇరుక్కున్నాను ఒకటి మాత్రం తెలుసు. ఇది తెలవంగానే ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ సోదరుడు ఉన్నాడు, తనతో కూడా మనం మాట్లాడదాం, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కుటుంబంలో అన్న తమ్ముళ్ళు అనుకున్నప్పుడు కూడా కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు. అక్క చెల్లెళ్ళైనా కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళ కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు. ఒకసారి ప్రస్తుతానికి వంశీ ఇక్కడ ఎవరైతే అనూష ఉన్నాడో అనూష వాళ్ళ సోదరుడు, మనం మాట్లాడదాం. ఒకసారి ఏం జరిగింది బ్రదర్ మీకున్న సమాచారం ప్రకారం? ఏం లేదు, ఇట్లా తెలిసి లవ్ మ్యాటర్ తెలిసినాక ఒప్పుకున్నారు. వాళ్ళు వచ్చిళ్ళు ఇంటికి వచ్చినాక సరే అని మాట్లాడుకున్నారు, అయిపోయింది. వాళ్ళే వచ్చినా మీరు వెళ్ళారు అక్కడికి? నేనే కాల్ చేసి ఏమైంది ఇంకా అది ఇది అని చెప్పి నేను అన్న తర్వాత ఆయన వాళ్ళ డాడీ మమ్మీని తీసుకుని వాళ్ళ పెద్దనాన్న ఇట్లా వచ్చిళ్ళు మాట్లాడుకున్నారు, అయిపోయింది, ఒప్పుకున్నారు. వచ్చిన 5-6 months తర్వాత ఇట్లా ఇన్సిడెంట్ అయింది అనేది. ఏమైంది మళ్ళీ ఏం కాల్ చేయాలని చెప్పి నేను అన్నాక మా బాధలు మేము ఉన్నాం. ఏమైంది ఏంటంటే ఇట్లా వేరే అమ్మాయిని ఇట్లా తిరిగిండు, ఆమెతో తిరిగిండు. ఆమెను ఏమన్నాడు, లాస్ట్ కాల్ వినేది ఆమె ఫోన్లో. ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. వాళ్ళ డాడీ ఇట్లా చెప్పిండు, మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచుకోండి. మరి మీ అబ్బాయితో చెప్పింది, మీరు చెప్పండి. ఎవరి అమ్మాయి వాళ్ళ డాడీ ఫోన్ చేసిండా మీకు? డాడీ చెప్పిండు. మీ నెంబర్ ఎట్లా తెలుసు వాళ్ళకి? ఇక కాంటాక్ట్ ఉంది ఆమె దగ్గర. మేము కాల్ చేసి అన్నాం, ఏమైంది ఇంకా కాల్ చేస్తలే, ఏం ముచ్చట ఏమైంది అంటే చెప్పిండు గిట్లా అని. అన్న తర్వాత మేము కూడా ఇక ఆమె ముందే స్పీకర్లో వాళ్ళ డాడీ మాట్లాడి, మీ అమ్మాయిని జాగ్రత్త ఉంచుకోవాలి, ఇప్పటికే వీడు ఇట్లా చేసిండు, మాకే నమ్మబుద్ధి లేదు ఇట్లా చేసిండంటే అన్నాడు. ఆమె ముందే స్పీకర్లో మాట్లాడిచ్చినాం. ఆమెకి అర్థమైపోయింది ఇక ఇట్లా చేసిండు అని చెప్పి. ఆమె కూడా కనుక్కున్నది, తెలుసుకున్నది. ఇక నిజమే అది, ఇక ఆమె నమ్మలే, నిజమైంది, తెలుసుకున్నది. తర్వాత మేము కూర్చోబెట్టి చెప్పినాం, అయింది అయిపోయింది, నువ్వు మోసపోలే, తప్పించుకొని బయటపడ్డు అసంటు దగ్గర నుంచి వెళ్ళి, ఒకవేళ నీ పెళ్ళి అయ్యేది ఉంటే ఎట్లుండు అని చెప్పి అన్నాం. 1 month ఫ్రీగానే ఉంది, ఆఫీస్కి వెళ్తుంది వస్తుంది, మొత్తం ఫ్రెండ్లీ ఉంది ఇంట్లో, కంప్లీట్ ఫ్రెండ్లీ. మొత్తం మర్చిపోయింది అనుకున్నాం. ఇంకా మేము మర్చిపోయింది కావచ్చు, ఇంకో 2-3 years ఆమెను కొంచెం ఫ్రీగా చేసి మేము పెళ్ళి చేసి పంపిద్దామని చెప్పి అనుకున్నాం, వేరే పెళ్ళి. ఆమె నిన్న సడన్గా 2 days నుంచి వెళ్ళి అన్నం తినట్లేదు, ఏం లేదు, సిక్ అయిపోయింది. ఏమైందంటే జ్వరం వచ్చింది. సరే ఆమె జ్వరం వస్తే కొంచెం ఏం తినదు, ఇంకా కొంచెం సెన్సిటివ్. సరే లేచి తింటుందని చేసుకుని మార్నింగ్ లేచేసరికి ఆమె ఎర్లీ మార్నింగ్ 6 to 7 మధ్యలో ఆమె వంట చేస్తుంది. వంట చేసి స్నానం చేసి వెళ్ళిపోతుంది జాబ్కి. వంట చేస్తుంది అనుకుని నేను ఇక్కడే పడుకున్నా. నానమ్మ మా దగ్గర ఉంటే చాయ్ పెట్టుకుని వచ్చింది, పాల బ్యాగ్ తీసుకుని, నువ్వు చాయ్ పెట్టని వచ్చి పాల బ్యాగ్ తీసి డోర్ సైడ్ చూసుకొని ఆమె హ్యాంగ్ చేసుకుంది. ఇప్పుడు మొదటగా చనిపోయినటువంటి అమ్మాయి తను ఎక్కడ? ఆమె ఓ సిటీ. అంటే ఆమెది కూడా ఇక్కడ వరంగలేనా? వరంగల్ ఓ సిటీ. ఆమె ఎస్ఆర్ కాలేజ్లో బీబీఏ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ విషయం మీకు ఎట్లా తెలిసింది? వాళ్ళ విషయం, చనిపోయిన విషయం ఎవరి? అమ్మాయి వాళ్ళ ఫాదరా? పవన్ వాళ్ళ ఫాదర్ చెప్పిండా మీకు? పవన్ వాళ్ళ ఫాదర్ చెప్పిండు. చెప్పిండు. ఇప్పుడు
ఇప్పుడు దీని మీద పోలీస్ కేసు ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాని సర్చింగ్లోనే ఉన్నారు. అందులోనే ఈ 2 monthsలో ఆమె ఇట్లా చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి తెలిసింది. మరి ఇక్కడ ఓసిటీలో ఉన్నటువంటి అమ్మాయికి అక్కడ ఎట్లా కేసు నమోదైంది? అమ్మాయిది ఓసిటీ, ఆమె ఎస్ఆర్ కాలేజే అవుతుంది. కాలేజ్ అయిపోయింది ఆమెది, ఎంబీఏ ఇంటర్న్షిప్ కోసం మాదాపూర్ వెళ్ళింది. అక్కడ హాస్టల్ ఉంటూ ఆమె ఇంటర్న్షిప్ చేస్తుంది. ఆయన కాల్ చేసిండట మార్నింగ్, నైట్ ఏమో కాల్ చేసిండు. మార్నింగ్ వరకు ఆమె హాస్టల్లోనే హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు మాదాపూర్ వాళ్ళు కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆయన మీద. అంటే ఇప్పుడు ఇద్దరిది అనుషది ఈమెది ఇద్దరు వరంగల్ అన్నట్టుగా, అంటే మన వరంగల్ సంబంధించి. ఆయనది కూడా వరంగలే, ఆయనది కూడా వరంగల్. వీళ్ళు ముగ్గురు, ఆయనది కాశీబుగ్గ, ఆమెది ఓసిటీ, ఇక్కడ రాంపూర్ మాది. అంటే ఇతను ప్యారలల్గా ఇప్పుడు ఈ అమ్మాయితోటి మీ సిస్టర్ తోటి లవ్లో వండుకుంటూ ఆ అమ్మాయితోటి కూడా లవ్లో ఉన్నాడని అనుకోవచ్చు కదా? లేదు, ఫస్ట్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. మీ సిస్టరు మా అక్కయ్యను అతను పవన్ అంటే ఆయన కాలేజ్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. రీసెంట్గా 1 year or 7 months అవుతుంది ఆమెతో టచ్అప్లో ఉండబట్టి. ఓకే, ఇప్పుడు ఆమె కారణం ఎందుకు అనుకోవచ్చు? అసలు ఏమన్నా మోసం చేశాడా, లేకపోతే ఏ కారణం వల్ల చనిపోయాడని చెప్పి మీకు బాధ్యతలు చెప్తున్నా? నాకు తెలియదు ఇంకా, మేబీ ఇంకా ఏం బ్లాక్మెయిల్ చేశాడు అని ఆమె హ్యాంగ్. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో లేరు, వీళ్ళు ఉన్నట్టు లేరు, నార్మల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ, లేకపోతే అమ్మాయి ముందు చనిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ నాన్న కానీ, పోలీసులు కానీ మీకు చెప్తారు కదా కారణం ఈ రీజన్ తోటి? ఎందుకంటే మీ అక్కను కన్విన్స్ చేయాలన్నా కానీ ఏ రీజన్ వల్ల చనిపోయాడో, అతను ఎంత ఫ్రాడ్ చేసిండు అనేది కూడా పోలీసులు కూడా మనకు చెప్తా ఉంటారు కదా. ఆ రీజన్కి ఇట్లా ఏం చెప్పలేదా? ఏం లేదు. సో ఆమె గురించి కంప్లీట్గా మర్చిపోయాను, మేము పట్టించుకోవాలి. ఇంకెక్కువ ఆయన గురించి ఆలోచించలేదు. ఇట్లా చేసిండు, అయిపోయింది, అయింది, వదిలేసాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇప్పుడు ఒక్కడి మీదనే అయిందా, లేకపోతే వాళ్ళ బంధువుల మీద ఏమన్నా మీకు తెలిసిన సమాచారం ప్రకారం? ఆయనతో పాటు ఇంకో 2 ఉన్నారని చెప్పి తెలిసింది. మరి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారో తెలియదు. మొత్తం వీళ్ళు ముగ్గురు, ఈయన లాస్ట్ క్యాండిడేట్ ఆమెతో తిరుగుతారు. ఓకే ఓకే, అంటే ఈ అబ్బాయితో పాటు, ఈ పవన్ అనేటువంటి అబ్బాయితో పాటు మరో 2 మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. వాళ్ళ మీద నమోదు కాలేదు, ఈయన మీదే నమోదైంది. ఓకే, ఆమె విషయంలో కంప్లీట్ ఈయనే ఉన్నాడు. అలా ఎవిడెన్స్ మాత్రం ఈయన మీద ఉంది, వాళ్ళు మాత్రం లేదు. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి తోటి తను ఫ్రాడ్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని కేసు ఉండడం వల్ల ఈ అబ్బాయిని మీ సిస్టర్ మర్చిపోలేక తను మీరు ఎందుకంటే వద్దని కన్విన్స్ చేసిండు, కానీ ఆమె కన్విన్స్ అయింది. ఇక ఆమెకు అర్థమైపోయింది, ఇంకా మేము ఇప్పాల్సిన అవసరం లేదు అక్కడ. ఆమె కంప్లీట్ అర్థమైపోయింది కాబట్టి ఆమె తను ఫ్రాడ్ చేయడం వల్ల అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని కేసు ఉండడం వల్ల ఈ అబ్బాయిని మీ సిస్టర్ మర్చిపోలేక తను మీరు ఎందుకంటే వద్దని కన్విన్స్ చేసిండు, కానీ ఆమె కన్విన్స్ అయింది. ఇక ఆమెకు అర్థమైపోయింది, ఇంకా మేము ఇప్పాల్సిన అవసరం లేదు అక్కడ. ఆమె కంప్లీట్ అర్థమైపోయింది కాబట్టి ఆమె సైలెంట్ అయింది. మేము కూడా ఏమనలేక సరే నీ ఇష్టం, మూవ్ ఆన్, టైం తీసుకో అని చెప్పి నాకు చెప్పినాం. కానీ అయినా తను మీకు కూడా మీదికి ఓకే, మీదికి మేము చెప్పినట్టు ఓకే, కంప్లీట్ ఫ్రెండ్లీ. లోపల ఆమెకి చాలా ఉండిపోయింది. ఇంకా అంటే అతనితో రిలేషన్షిప్లో ఉండడం వల్ల కూడా మంచి భవిష్యత్తును ఊహించుకున్నది. ఆ ఊహించుకున్నటువంటి వ్యక్తి దూరం అవుతాడు, ఎట్లాగూ తను పెళ్లి జరగదన్నటువంటి ఒక వ్యధతోటి తను బలవన్మరణానికి పాల్పడింది అంటారు. ఓకే ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ రాంపూర్లో ఇక్కడ అంటే మొత్తానికి 2 కేసులు ఇక్కడ అంటే ఎవరైతే పవన్ ఉన్నాడో తను మొదటగా ఈ అమ్మాయితో అనుషతోటి రిలేషన్షిప్లో 1.5 year 2 years నుండి కూడా రిలేషన్స్లో ఉన్నారు. ఆ తర్వాత అంటే కాలేజ్ నుండే పరిచయం కావడంతో రీసెంట్గా ఒక 5 నెలల నుండి కూడా ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇక్కడ పక్కనే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తను కూడా ఈ పవన్ తోటి రేపు భవిష్యత్తు కూడా సాఫీగా ఉంటుంది అనుకుంటున్నటువంటి తరుణంలో క్లాస్మేట్స్ కాబట్టి ఇద్దరికి ఒకరికొకరు పూర్తిగా అర్థమయ్యే ఉంటుంటుంది. కానీ ఇంతలోనే ఒక మంచి భవిష్యత్తును ఊహించుకుంటున్నటువంటి సమయంలోనే ఈ అబ్బాయి వల్లనే వరంగల్ ఓసిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వెనుక అనేక ఎవరు శ్రియ అనేటువంటి అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడడం వల్ల కూడా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఈ కుటుంబ సభ్యులు కూడా పవన్ వాళ్ళ అమ్మా నాన్నలతోటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి పెళ్లికి కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటాం ఇప్పుడే కదా అని చెప్పి ఆ ప్రణాళికలు కూడా వేసుకుంటున్నటువంటి సమయంలో ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఇతని వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచనలో పడ్డారు. ఆ పునరాలోచనలో పడ్డటువంటి తను కూడా రియలైజ్ అయింది, ఎందుకంటే ఏ మోసం చేశాడో తెలియదు, అప్పటికే ఒక అమ్మాయి చనిపోయింది.
రేపు తన భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అనూషతో పాటు అనూష కుటుంబ సభ్యులు కూడా ఆలోచించారు. అది మర్చిపోయారు అనుకుంటున్నటువంటి తరుణంలో ఎక్కడా లేని విధంగా ఒక్కసారి మొన్న 17వ తారీఖు చాలా తీవ్రంగా బాధపడ్డటువంటి పరిస్థితి. తను ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ తను కూడా ఎవరికీ తెలియకుండా అందరినీ నమ్మించి తను పొద్దున వంట చేస్తుందని చెప్పి కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ తను మాత్రం ఇక్కడ హ్యాంగింగ్ చేసుకుని తను విగత జీవిరాలుగా మారిపోయింది. ఒక్కసారి కుటుంబం మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే నిన్న మొన్న తనతో పాటు ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి అనూష భవిష్యత్తును కూడా చాలా అందంగా ఊహించుకున్నారు. ఒక అయ్యే చేతిలో పెట్టి సంతోషంగా ఉందామనుకుంటున్నటువంటి సమయంలో తను విగత జీవిరాలుగా మారేసరికి కుటుంబంలో విషాదం నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా రాను రాను పిల్లల యొక్క మానసిక స్వభావం కూడా చాలా పలుచనైపోతుంది. ఎందుకంటే ధైర్యంగా భరించలేనటువంటి శక్తులు కూడా ఉండట్లేదు, అట్లాంటి వాతావరణం కూడా ఉండట్లేదు. చెప్పేటువంటి వాళ్ళు కరువు అవుతున్నారు, చెప్పినా వినేటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు. దీనివల్ల విలువైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చేజేతులారా చనిపోయి బలవన్మరణానికి పాల్పడి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపి ఎంతో మందికి దుఃఖ భారాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితి నేటి యువతలో కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే చాలామంది యువకులు కానీ యువతులు కానీ చిన్న చిన్న సమస్యలకు బాధపడకుండా భయపడకుండా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటూ జీవితాన్ని లీడ్ చేయడం అనేదే మన ముందున్నటువంటి ఒక సవాల్. ప్రతిరోజు అంటే మనకు ఒక ప్రశ్నలుగానే ఉంటున్నాయి. ప్రతిరోజు ఒక యుద్ధ వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని ఛేదించుకుంటూ వెళ్తేనే అసలైన జీవితం అన్నటువంటి విషయాన్ని నేటి యువత గుర్తించాలి. మరో అనూషలాగా ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతోటి కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చినటువంటి వాతావరణం రాకుండా ఉండాలంటే అందరూ కొంత ధైర్యంగా మానసికంగా సంసిద్ధులై సమస్యలను లీడ్ చేసేటువంటి ఒక మానసిక దృక్పథాన్ని కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ సంఘటనతో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 17వ తారీఖు ఉదయం రోజు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఇంట్లో ఆర్తనాదాలు, కేకలు. ఎందుకంటే తన అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మనవరాలు ఆ విగత జీవిరాలుగా మారిపోవడంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు కూడా దుఃఖసాగరంలో మునుగుతున్నారు. అసలు ఏం జరిగింది 17వ తారీఖు ఉదయం? ఫస్ట్ అనూష ఊరేసుకున్న తర్వాత చూసినటువంటి వాళ్ళ నానమ్మ ముందుగాల వచ్చి తను ఒక భయభ్రాంతులకు గురైంది. ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా అసలు ఆ రోజు ఉదయం మీరు లేచేసరికి ఏం జరిగింది? పిలిచేది షాదాగుదురమ్మ అని, నానమ్మ రా అని. అయితే ఇంకా పిలుస్తలేదు అని నేను పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చిన. పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చే వరకు అను అంటే సప్పుడు చేయలే. అను ఇంకా వండుకున్నావా అని నేను పోయి లైట్ ఎత్తానని చూసే వరకు తలుపు చట్టుకున్నది. అను రాత్రి అన్నం తినలేదు కదా, ఏమైనా సోస వచ్చిందా బిడ్డ అని ఇట్లా అని ఊపుతాను. సప్పుడు చెత్తలేదు. నెత్తంతా గిట్ల పోసుకునేవని గిట్లా అంటాను అనే వరకు మీద తాడు కనబడ్డది. లబ్బ మొత్తుకొని విని లేపితే ఆ మూడి వస్తలేదు పాన్లతోని. వచ్చి అది కోసే వరకు ఆమె గుల్లబడ్డది, నేను గుల్లబడ్డా. అంతే ఓరుకుంటూనే ఉన్నాం. ఇక అంత మించి ఏం లేదయ్యా. నాకేం చెప్పలే, నాకు చెప్పది సుతామే. నాకు అంటే ఓకే. ఇక ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే పాపం తను ఆ రోజు టీ తాగడానికి కూడా ఇంటికి వెళ్తుంది. మనవరాలు కూడా తెచ్చిచ్చేటువంటి అలవాటు ఉండేది, కానీ ఇప్పటిదాకా ఇంకా రాలేదని చెప్పి తను వెళ్ళి చూసేసరికి కూడా ఆ డోర్ పక్కనే తను ఉరివేసుకుని విగత జీవిరాలుగా మారడంతో కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఏమన్నా రేజం లేదు, నా తల్లికి మంచిగా ఉంటుంది. ఏమన్నా అనూష ఇప్పుడు ఎక్కువ కోపము అటువంటిది ఏమైనా ఉంటుందమ్మా? అది అందరికి బుద్ధి చెప్పే మనిషి. ఎవ్వరు వదిలి పెట్టుకున్నా వాళ్ళకు సమాధానం చెప్తుంది. కానీ ఆమె దగ్గర రేషము, అందరి తిట్టుడు అనేది ఉండేది. నా బంగారు తల్లి ఆమె. ఎవరన్నా కోపం వచ్చన్నా మళ్ళీ పిలుస్తుంది, మళ్ళీ మాట్లాడుతుంది. అటువంటి పిల్లను మాయం చేసిండు కొడుకు. ఏం మాయం చేసిండు, ఎట్లా పడైందో. అభం శుభం తెలియనటువంటి ఒక ఆడపిల్లను ప్రేమ పేరుతోటి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా మరొక అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేసినటువంటి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో తను మాత్రం బయటనే ఉన్నాడా లేకుంటే పోలీసులు అదుపులో ఉన్నాడా తెలియదు. కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఏం చేయాలన్నది కూడా ఒకసారి వాళ్ళతో మన బంధువులతో మనం మాట్లాడదాం. నిజంగా ఇప్పుడు మీకు సంబంధం లేని విషయం, ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి అంటే అంటారు కదా, కాకొచ్చి గద్దొచ్చి కోడి పిల్లని అనుకొని పోయింది అన్నట్టు మీరు మీరు ఉంటున్నటువంటి నేపథ్యంలో మీ కూతుర్ని ఒక్కసారిగా ఇట్లా చూస్తారని ఎవరు అనుకోలేదు. అందరూ మాగున్నటువంటి సమయంలో ఇక్కడ ప్రేమ అనేటువంటి ఒక అంశమే ఇక్కడ ఆమె జీవితాన్ని కూడా మింగేసిందని చెప్పుకోవచ్చు. మీకు మరి నిజంగా అట్లాంటి వాళ్ళని ఏం చేయాలమ్మా? వదిలేయద్దు. ఇలాంటి వాటికి ఇది చేయొద్దు, చంపేయాలి. ఇట్లా అమ్మాయిలను మోసం చేసే వాళ్ళని అసలే ఇది చేయొద్దు.
మరి జరుగుతున్నాయి కదా ఎక్కువ. పేరుతోని అమ్మాయిలను మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాను. నిజమైన ప్రేమ ఉండాలి కదా, ఉన్నప్పుడు కలిసి ఉంటుంది. అది అబద్ధ ప్రేమ మోసం. ఇంకో అమ్మాయిని కూడా ఇప్పుడు 2 అమ్మాయిలు మళ్ళీ తీసుకున్నాడు వాడు. ఏం లాభం? అలాంటి వాడు ఎందుకు బతికి భూమి మీద? మాకేం చిక్కులు తెలియదు. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాం. మా ఇంట్లో ఏందో మా షాపు ఇదే ఇంతవరకే తెలుసు. బయట ప్రపంచం ఎక్కువ తెలియదు. అమ్మాయి చదువుకుంటుంది అనుకున్నాం, సరే ఒప్పుకున్నాం. వాడు ఇంట్లో చేస్తాడని మేము కూడా ఎవరం ఊహించలే. మా అమ్మాయి కూడా కొంచెం తొందరపడ్డది. ఎందుకంటే కొంచెం ఆలోచిస్తే మా గురించి అయినా ఆలోచిస్తే అయిపో. సరే మోసం చేసి ఇంతగానని చెప్పారు కదా అని ఆమె తట్టుకోలేకపోయింది. వాడు చేసిన మోసాన్ని భరించలేకనే చనిపోయింది. మేము ఒప్పుకోలేదని కాదు, మేము చేయమని కూడా అనలే ఆమెను. మేము ఎవరం ఇబ్బంది పెట్టారు. మా మరుదులు ఒప్పుకున్నాం, ఇంట్లో అందరం ఒప్పుకున్నాం, చేస్తామని కూడా చెప్పినాం. అయినా ఆమె తట్టుకోలేకపోయింది. వాడి మోసాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. వాడు ఇంకో అమ్మాయి కూడా చనిపోయింది వాడి వల్ల. కాబట్టి నా కూతురు తట్టుకోలే వాడు చేసిన మోసాన్ని, భరించలేకనే చనిపోయింది. మాకు చెప్పుకోలేక లోపల బలవంతంగా ప్రాణం తీసుకున్నది ఆమె. అలాంటివన్నీ ఏం చేస్తారు? ఇక ఇంకెంతమంది జీవితాలు ఇట్లా ఆగమైపోతాయి అలాంటి వాళ్ళ వల్ల. ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలు ఖరాబ్ అవుతాయి. మా లాంటి వాళ్ళు ఇంకెంత బాధపడాలి? నిజంగా మధ్యతరగతి కుటుంబాలకు వచ్చేసరికి కూడా ఎందుకంటే అందరినీ నమ్ముతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే అందరినీ నమ్మించేటువంటి దుష్ట వ్యక్తులు ఉన్నంత వరకు ఇట్లాంటి అమాయకమైనటువంటి జీవితాలు మాత్రం బలవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళని మాత్రం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల్ని కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత నమ్మినా కానీ బయటి వాళ్ళు వచ్చి ఒక అబద్ధపు ఆలోచనలు, అలాగే మోసపూరిత దృక్పథంతో అమాయకమైనటువంటి ఆడపిల్లలను నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు తను బాగుపడలేదు, అలాగే ఒక 2 జీవితాలను కూడా తను చిదిమేసినటువంటి ఒక దుస్థితి మాత్రం ఇట్లాంటి ప్రేమ పేరుతో జరిగిందనేది కూడా చాలా దారుణంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇంకా మరికొంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే ఇట్లాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఈ శిక్షలు కూడా ఎదుటి వాళ్లకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మరోసారి మోసం ఎవడన్నా చేయాలంటే కూడా అది ఇటువంటి గుర్తుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. న్యాయ సహాయం కూడా అందదు. ఇక్కడ లోపల కుమిలిపోయి మానసికంగా కృంగిపోయి జీవితాల్ని ముగించడమే వారి ముందున్నటువంటి ఆ బాధ్యతగా కనిపిస్తుంది. దిక్కుతోచని స్థితిలో కన్న పిల్లలు కళ్ళ ముందే విగత జీవులుగా మారుతుంటే తట్టుకోలేక ఆ హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చూస్తుంటే ఎవరినైనా కలిచివేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు మరి ఏ ఆడపిల్లకు కూడా రాకుండా ఉండాలంటే ఇటువంటి నిందితుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.